సత్యసాయి అనే పేరు వింటేనే ఆనందం. స్వామి నవ్వుకుంటా అన్నారు, మీ అమ్మాయి చూసుకోకపోతే ఏమమ్మా, నేనున్నానుగా, నమస్కారం చేసుకోబోయాను. స్వామి వద్దురా వద్దురా, ఎంత ముళ్ళు. నాకు ఆయన స్వామి గారు నాన్నగారు అని కూడా నాకు ముందు తెలియలేదు. ఎవరైనా సేవాదాలు అనుకున్నాను. స్వామి మందిరాన్ని తప్పించి చుట్టూ ప్రాంతంలో అసలు కరెంటు దీపాలు సౌకర్యం కూడా ఉండేది కాదు. ఇంకొక రోజు స్వామి వచ్చి, నీవు చెప్పినా కూడా మాట్లాడటం మానలేదు, నీ ముక్కు చెవులు కోసేస్తా జాగ్రత్త అని చెప్పారు. మన ఊహలకి మన అంచనాలకి ఆయన అతీతుడు. నా కోసం శ్రమల కూర్చి నడచి వచ్చినాడు. ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన సాయిమాత పావన చరణాలకు నమస్కారములు. రేడియో సాయి శ్రోతలకు సాయిరామ్. స్వామి నా చిన్నప్పటి నుంచి చెంతనుంచుకొని ఎన్నో విధాల ప్రేమతో అనుగ్రహించి నాపై ఎన్నో ప్రేమామృత బిందువులు కురిపించారు. అందులో కొన్నైనా మీ ముందు ఉంచాలని ఆశతో ఆకాంక్షతో ప్రయత్నిస్తున్నాను. స్వామి అనుగ్రహింతురని, మీరంతా ఆనందింతురని తలుస్తున్నాను. మాది వెస్ట్ గోదావరిలో కవిటం గ్రామం. అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ, నాన్నగారి పేరు వెంకటరెడ్డి. నేను పక్క గ్రామమైన మా అమ్మమ్మ గారి ఊరు ఏలేటిపాడు 6వ తరగతి వరకు అక్కడ చదువుకోవటం ఉండటం జరిగింది. అక్కడే పెరిగాను. మా పిన్నమ్మ గారు తర్వాత ఆవిడే నాకు ఫాస్టర్ మదర్గా ఉన్నారు. తరచూ తూర్పుగోదావరి ప్రాంతంలో అమలాపురం దగ్గర కొమరగిరిపట్నం అనే గ్రామంలో ప్రహ్లాద సాధు గారు అనే ఒక మహాత్ముడు ఉండేవారు. సముద్ర తీరంలో కొబ్బరి తోటలో ఆశ్రమం వేసుకొని ప్రతిరోజు భజనలు పూజలు జరిగేవి. తరచూ మా అమ్మగారు అవ్వగారు అక్కడికి వెళ్ళేవారు. అప్పుడప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళేవారు. ఆ ప్రాంతానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఆయన చెంతకు వెళ్ళేవారు. రాజమండ్రి నుంచి ఒక ఆయన స్వామి 1960 ప్రాంతంలో రాజమండ్రి విచ్చేశారట. ఆ విషయం చెప్పడానికి ఎంతో కుతూహలంగా మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మ, పుట్టపర్తి సాయిబాబా గారట, చూడ ఎంతో ముచ్చటగా ఉన్నారు, ఎన్నో మహిమలు చేస్తున్నారు, చేయి తిప్పితే విభూతి ఉంగరాలు అన్నీ వస్తున్నాయి, ఎంతో చక్కని మాటలు, ఎంతో ప్రకాశంగా ఉన్నారు, మీరు తప్పకుండా చూడాలి, వెళ్ళి చూడాలని చెప్పారట. ఇది 1961లో జరిగింది. నెమ్మదిగా వాళ్ళు ప్లాన్ చేసుకొని 1963లో శివరాత్రికి 5-6 మంది కలిసి పుట్టపర్తి ప్రయాణం చేశారు. ఆ కాలంలో పుట్టపర్తికి ప్రయాణ సౌకర్యం చాలా తక్కువగా ఉండేది. ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా బుక్కపట్నం వరకే బస్సు ఉండేది. బుక్కపట్నం నుంచి నడిచన్నా వెళ్ళాలి. నడవలేని వాళ్ళు, ఎక్కువ సామాను ఉండేవాళ్ళు ఎద్దుల బండిలో ప్రయాణం చేసేవారు. ఆ దారి ఇప్పుడు మనం వెళ్ళే కర్ణాటకపల్లి నుంచి వెళ్ళే దారి కాదు. సాయినగర్ మీదుగా ఆ కొండ చివరికి చెరులో నుంచి అలా నడిచి వెళ్ళేవారు. భక్తులు ఆ మార్గం గుండా వస్తూ స్వామి గురించి తలుచుకుంటూ, ఆయన మహిమలు పాడుకుంటూ, భజన పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా త్వరలో స్వామిని చూస్తాం కదా అనే ఆనందంతో ఊళ్ళూరుతూ నడిచి వచ్చేవారు. అది స్వామి స్కూల్కి నడిచి వెళ్ళిన ప్రదేశం ఎంతో దైవీ ప్రకాశంతో నిండి ఎంతో ఆనందంగా ఉండేది. ఆ ప్రాంతం కూడా చుట్టూ పర్వతాలైనా కూడా అది చెరువు ప్రాంతం.
అంటే చిత్రావతి నీళ్లు కొత్త చెరువు ప్రాంతానికి ఎక్కువ ప్రవహిస్తుంటాయి. ఈ బుక్కపట్నం ప్రాంతం మనం నడిచి వెళ్ళే దారిలో ఎక్కువ నీళ్లు ఉండేవి కాదు. అక్కడంతా పంటలు వేసుకునేవారు. ఆ పచ్చని చేలల్లో ఆ గట్ల మించి నడుస్తూ వస్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది. వచ్చేటప్పుడు ఆనందంతో స్వామిని చూస్తాం కూడా. స్వామి మందిరం కూడా దూరం నుంచి బుక్కపట్నం ఆ కొండ చివరి ప్రాంతం దిగి లోనకి ప్రవేశించగానే దారిలోకి మందిరం తెల్లగా ఎంతో ఆనంద సౌధంగా కనిపించేది. చూస్తూ మనం ఇంకా స్వామిని అవతారమూర్తిని చూస్తాం కదా అని ఉవ్విళ్ళూరుతూ ఎంత ఆనందంగా వచ్చేవారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధతో కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళేవారు. చాలా బాధపడేవారు చాలామంది. అయ్యో వెళ్ళిపోతున్నామే, స్వామిని విడిచి వెళ్ళిపోతున్నామే అని చాలా బాధగా వచ్చేవారు. తర్వాత ఆ చాలల్లో నడక ఒక మైలున్నర ఉండేది. తర్వాత చిత్రావతి గట్టున ఒక అర్ధ మైలు, ఆ ఇసుకలో ఒక పర్లాంగు, తర్వాత పుట్టపర్తి మన ప్రశాంతి ఏరియాకు వచ్చేవారు. పుట్టపర్తిల ఆ కాలంలో చాలా తక్కువ ఇళ్ళు ఉండేవి. అవి కూడా చిన్న చిన్న కుటీరాలుగా ఉండేవి. దేవాలయం ప్రాంతం నుండి మన మందిరం గోపురం వరకు అసలు ఒక్క బిల్డింగ్ కూడా ఉండేది కాదు. ఏదో చిన్న పాక ఉండేది. అక్కడ ఇడ్లీలు దోశలు అమ్ముకునేవారు. తర్వాత ఒక చిన్న చెక్క పెట్టి షాప్ ఉండేది. అక్కడ స్వామి ఫోటోలు ఈ లాకెట్లు అమ్మేవారు. దారంతా కూడా ఈ పక్కన ఆ పక్కన అమ్మే ముళ్ళ మొక్కలు, బండి దారి, ఇరువైపుల ఆ ప్రాంతం అంతా కూడా చేలు, వరి పండేది. ఆ బండి మందిర ప్రాంతంలో ప్రవేశించగానే, అంటే మనం ప్రస్తుతం సమాధి ఎదురుగుండా ఉండే సింహాల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల వెనకాల గేటు ఉంది. ఆ గేటు వరకు కూడా బండి వచ్చేది. సామానం పట్టుకునే వాళ్ళు కూడా అక్కడి వరకు వచ్చేసేవారు. రాగానే ఆ కాంతి వలయం చూసి ఎంతో అబ్బురపడిపోయేవారు. అలా చూస్తుంటే స్వామి బాల్కనీలోనూ లేకుంటే మందిరం వరండాలోనూ లేకుంటే ఆ మైదానంలోనూ ఉండేవారు. బాల్కనీలో ఉంటే లేకుంటే వరండాలో ఉంటే ఎంతో ఆనందంగా, ఏదో తన సొంత పిల్లలు స్కూల్ నుంచి వచ్చినట్టో లేకపోతే వేరే ఊరికి వెళ్ళి తిరిగి వచ్చినట్టో ఎంతో ఆనందంగా ఎంతో సంతోషపడిపోయేవారు. దగ్గర ఉంటే కొంచెం ఆ ఇసుకలో నడయాడుతూ ఉంటే అబ్బో ఎంతో ముచ్చటగా చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా స్వామి ఆ భక్తుల చెంతకు నడిచి వచ్చేవారు. వచ్చి రాగానే ఆ పాదాల మీద పడి నమస్కారం చేసుకోవడం ప్రయత్నిస్తే, వద్దు వెళ్ళి ఏదైనా కొంచెం తిని రండి, సామానం ఎక్కడైనా పెట్టుకుని రండి అనేవారు. ఆ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు స్కూల్లో చిన్న పాఠంలో ఉండేది, ఎవ్రీథింగ్ ఈజ్ లాఫింగ్, సింగింగ్, ఆల్ ద ప్రెట్టి ఫ్లవర్స్ ఆర్ స్ప్రింగింగ్ అని ఒక ఇంగ్లీష్ పోయట్ చిన్న పద్యం ఉండేది. అంతా కూడా ఎంతో ఆనందంగా దైవీ ప్రార్థనతో నిండి ఉన్నట్టుంది. అందరూ కూడా ఈ ప్రార్థనలోనే ఉన్నారు. అంతా ఎక్కడ చూసినా కూడా పూలు వికసిస్తున్నాయి అనే అర్థం అక్కడ అలాగే ఉండేది. మరి స్వామి చూస్తే పట్టు పీతాంబరం ధరించి పట్టు అంగీతో
దట్టమైన కురులతో ఆనందంగా వస్తుంటే మన పాటలు భజనలో పాటలు పాడుతుంటుంటారు. మోహన రఘురామా అతి సుందర శ్రీరామా. ఆ సన్నివేశమే గుర్తొస్తుంది. ఇంతేకాకుండా ఇంకొక పాట పాడుతుంటారు మందిరంలో. ఆనందమే సాయి నామమే అద్భుతమే సాయి గీతమే అఖండమే జ్యోతిర్మయమే సుందరమే సాయి రూపమే. అంటే మొదట స్వామి గురించి వింటాం, ఆనందం. ఆ స్వామి సాయిబాబా సత్యసాయి అనే పేరు వింటేనే ఆనందం. అద్భుతమే సాయి గీతమే. ఆ స్వామి గురించి మహిమలు చెప్పుకుంటారు, చాలా అద్భుతం. అఖండమే జ్యోతిర్మయమే. ఆ మందిర ప్రాంగణం దగ్గరకు రాగానే అఖండమే, ఆ దివ్య ప్రకాశం అది చెప్పలేము. ఆ ప్రకాశంలో స్వామి, ఆ సుందరమూర్తి, సుందరమే సాయి రూపమే. ఆ సాయి రూపం దర్శిస్తుంటారు. ఆ పాటకి అనుగుణంగా మనకి స్వామిని విన్నప్పటి నుంచి స్వామిని చూసే వరకు ఈ పాట బాగా నాకు అనిపిస్తుంది, చాలా బాగా అన్వయిస్తుందని. స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సన్నివేశాన్ని ఘంటసాల గారు కూడా ఒక పాటలో చెప్తారు. ఎంత హాయి ఎంత హాయి ఈనాడు మందహాసవదనముతో పలుకరించినాడు అని. భక్తులు రాగానే ఏదైనా తినిరండి, సామాన్ ఎక్కడైనా పెట్టుకోండి, స్నానం చేసి రండి అని ఆ ఒక్క చిన్న పదానికే అందరూ పులకరించిపోయేవారు. ఇలాంటిది నాకు ఇంకొక సన్నివేశం గుర్తొస్తుంది. ఇది బృందావనంలో జరిగింది. 1965లో మా అవ్వగారికి బాగాలేదని ఆవిడప్పుడు వెస్ట్ గోదావరిలో ఉన్నారు. టెలిగ్రామ్ వచ్చింది. మా అమ్మగారికి స్వామి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని అన్నారు. కానీ ఆరోగ్యం బాగలేదు, వెళ్ళవలసి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బృందావనంలో స్వామి ఉన్నారు. బృందావనంలో ఇంకా దర్శనాలు ప్రారంభించలేదు. ఎవరిని అడిగితే అన్నారు, అమ్మ మెయిన్ గేట్ కూడా వేసి ఉంటుంది, మీకు వెళ్ళినా కూడా ప్రయోజనం లేదు, స్వామి ఎక్కడో లోన ఎక్కడ మందిరంలో ఉంటారు, అక్కడ చుట్టూ ఉండటానికి కూడా ఏమీ లేదు, మీరు వెళ్ళి మాత్రం ఏం చేస్తారు అని అన్నారంట. కానీ స్వామి వెళ్ళొద్దన్నారు కదా. కానీ అమ్మకి బాగాలేదని టెలిగ్రామ్ వచ్చింది, తప్పకుండా వెళ్ళాలి అని. సరే అక్కడికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మద్రాసు బెంచ్గా ఊరికి వెళ్దామని ఆవిడ నన్ను కూడా తీసుకొని బయలుదేరారు. బృందావనం గేట్ దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. స్వామి మొదటి గేట్, ఆ కాంపౌండ్గా వాళ్ళు చాలా ఎత్తు తక్కువగా ఉన్నాయి. మొదటి గేట్ దగ్గర పూల కుండీలు, పూల మొక్కలు చాలా ఉన్నాయి. కొంతమంది భక్తులు స్వామి 5-6 మంది మగవాళ్ళు, ఒక 5-6 మంది ఆడవాళ్ళు మాత్రం వెళ్ళేవారు. మెయిన్ గేట్ కూడా తాళమేసేసి ఉంది. రాజారెడ్డి గారు, దశరథరెడ్డి గారు ఇలాంటి కొంతమంది మాత్రం స్వామి చుట్టూ ఉన్నారు. మమ్మల్ని చూసి స్వామి చక్క ఫస్ట్ గేట్ వరకు నడిచి వచ్చేసారు. తాళమేసి ఉంది. అప్పుడు దీక్షిత్, కాకాసాహెబ్ దీక్షిత్ మేనల్లుడు ఆ గేట్ దగ్గర అవన్నీ చూసుకునేవారు. గేట్ తీసిన తర్వాత అమ్మగారు లోని పిలిచారు. దగ్గర గేట్ దగ్గర వరకు వచ్చేసారు స్వామి. అంతే ఏదో మాట్లాడుతున్నారు. నేను
నమస్కారం చేసుకోబోయాను. చేసుకోపోతే స్వామి వద్దురా ఎంత ముళ్ళు, తర్వాత లోనకు వచ్చిన తర్వాత చేసుకుందు కానీ అన్నారు. స్వామి అంత దూరం నడిచి వచ్చారు. నేను కొంచెం ఇట్లా వంగి చేసుకుంటుంటే రే ముళ్ళు అని. ఆయన ప్రేమ వర్ణించలేము. మీరు అనుకోవచ్చు బృందావనం కదా, అంత సేవాదళం, భక్తులు అంతా శుభ్రంగా చేస్తుంటారు కదా అక్కడ అని. కానీ ఆ రోజుల్లో ఇంకా భక్తులకి అది ఓపెన్ కాలేదు. ఇరిగిపోయిన కొమ్మలు, ఈ బొగన్విల్ల కొమ్మలు, ముళ్ళతో అన్నీ పడి ఉంటాయి. నేను కొంచెం కింద వంగితే అవి ఎక్కడ గుచ్చుకుంటాయా అని స్వామి వద్దు అన్నారు. కానీ ఆయన మాత్రం చెప్పులు కూడా వేసుకోకుండా అంత దూరం వచ్చేసారు. ఘంటసాల గారు ఇంకొక పాట పాడతారు, నా కోసం శ్రమల కూర్చి నడచి వచ్చినాడు అని. చాలా దూరం ఉంది ఇక్కడ, ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు కూడా. ఆ ముళ్ళ కంచెల్లో నుంచే అలా దగ్గరికి వచ్చారు. తర్వాత మొదట దర్శనం తర్వాత భక్తులకి అకామిడేషను ఎక్కడ ఉండాలి. అప్పుడు పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు. ఎందుకంటే ఒక షెడ్డు మందిరం పక్కన. ఇప్పుడు లేడీస్ సైడు కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని నార్త్ సౌత్ డైరెక్షన్లో చిన్న షెడ్ ఉండేది, అక్కడ పెట్టుకునేవారు. రూములు మాత్రం పర్మనెంట్గా ఉండే వాళ్ళకే కొన్ని ఉండేవి. ఈస్ట్ ప్రశాంతి సైడు కొన్ని, వెస్ట్ ప్రశాంత్ సైడు. అంటే ఇప్పుడు యజుర్మందిరం ఏరియాలో ఆ కాంపౌండ్ వాళ్ళు అనుకొని కొన్ని, సౌత్ ప్రశాంతిలో కొన్ని ఉండేవి. ఇష్టమైన వాళ్ళు ఆ షెడ్లో పెట్టుకునేవారు. చాలా చిన్న షెడ్ మందిరం పక్కనే. కానీ చాలామంది ఇప్పుడు భక్తులు కూర్చున్న ఆ ప్రాంతంలో ఆ చెట్ల కిందే సామాను పెట్టుకుని ఉండేవారు. చిన్న చాప తెచ్చుకుంటే ఆ చాప పరుచుకునో, లేకుంటే ఒక బెడ్షీట్ వేసుకునో. ఈ రెండూ లేని వాళ్ళు బయట ఈతాకు చేపలు అమ్మేవారు. ₹1 ఇస్తే ఒక చాప ఇచ్చేవారు. ఆ చెట్ల కింద ఆ చాప పరుచుకోవచ్చు. కారణం పక్కన చిన్న షెడ్ ఉన్నా కూడా, ఎందుకంటే ఆ చెట్ల కింద ఉండేవారు తరచూ స్వామి దర్శనకు వస్తుండేవారు. ఆ ఇసుక ప్రాంతంలో నడియాడేవారు, లేకుంటే ఆ పోర్టికోలోకో వరండాలోకి వస్తుంటారు. తరచూ స్వామి వస్తుంటారు. ఎంతసేపటి నుంచి ఉంటారు కాబట్టి అక్కడ బెడ్ మీద కూర్చొని స్వామి వచ్చినప్పుడు లేచి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో ఆ చెట్ల కింద ఉండటానికి ఇష్టపడేవారు. ఇంకా భోజనం వసతి, ఒక చిన్న క్యాంటీన్, ఇప్పుడు ఉండే ప్రాంతంలోనే చిన్న క్యాంటీన్ ఉండేది. ఒక 10-15 మందికి సమకూర్చేవారు. కానీ చాలామంది ఆ రోజుకి వచ్చిన రోజుకి ఏమైనా తెచ్చుకునేవారు, తర్వాత వండుకునేవారు. అన్నీ కూడా బియ్యం, పప్పులు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకునేవారు. ఇప్పుడు మందిరం ఎదురుగుండా బ్రాస్ లైన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి పూర్ణచంద్రకి దారి ఉంది. ఆ దారి పక్కనే కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల కింద ఆ సౌత్ ప్రశాంత్ వెనకాల కొండ ఉంది కదా, ఆ కొండ నుంచి చిన్న చిన్న రాళ్ళు తెచ్చుకొని అక్కడ పెట్టుకుని బయట ఒక పావలా ఇస్తే చిన్న పుల్లలు కట్టించేవారు. ఆ పుల్లలు పెట్టుకొని వంట చేసుకునేవారు. కొంతమంది ఈ బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే ఢిల్లీ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్న స్టవ్, కిరోసిన్ స్టవ్ తెచ్చుకునేవారు. ఆ స్టవ్ కూడా ఎక్కడ మన కాలేజ్ స్టూడెంట్స్ కూర్చుంటున్నారు భజన పిల్లలు వెనకాల, అక్కడే చిన్న చిన్న చెట్లు ఉండేవి. స్వామి మందిరం ఎదురుగుండా ఈ హృదయ కమలం అని ఒక రాతి కమలం ఉండేది. ఆ ప్రాంతం విడిచిపెట్టి ఆ కమలం చుట్టూ 10-15 అడుగులు విశాలమైన స్థలం దర్శనానికి భక్తుల నుంచి అంటే విడిచిపెట్టి, ఇంకా పక్కనంతా కూడా చిన్న చిన్న చెట్లు ఉండేవి. ఆ చెట్ల కింద ఈ స్టవ్ పెట్టుకొని ఈ చపాతీలు ఏమో చేసుకుంటుండేవారు. స్వామి భజన టైంలోనూ, లేకుంటే భజన అయిన తర్వాత ఎక్కడికన్నా ఏ గెస్ట్ హౌస్ కన్నా వెళ్ళి, అంటే గెస్ట్ హౌస్ అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం దేవాలయం ఉంది. ఆ దేవాలయం వెనకాల ఆ కొండకు ఆనుకుని
ఇప్పుడు ప్రస్తుతం సాయి శ్రీనివాస్ గెస్ట్ హౌస్ ఉంది. ఆ సాయి శ్రీనివాస్ గెస్ట్ హౌస్ ఆ కింద భాగంలో 2-3 గెస్ట్ హౌస్లు ఉండేవి, చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. అవే గెస్ట్ హౌస్ కింద పనికొచ్చేవి. ఈ స్వామి తరచు అక్కడికి వెళ్ళి ఈ హిజ్లాబ్ గారితోనూ లేకుంటే ఇందిరాదేవి గారితోనూ సంభాషిస్తుండేవారు. ఇప్పుడు పాఠశాల బ్లాక్ అని ఇప్పుడు కూడా ఉంది ఆ పేరుతోనే. కానీ అక్కడ పాఠశాల ఉండేది, ఇంకా చిన్న బిల్డింగ్ అదే సైజులో. సుబ్రహ్మణ్యం టెంపుల్ ఆ మూలకి ఆ వేద పాఠశాల పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో మందిరం చుట్టూ కూడా తిరుగుతూ ఎవరన్నా వంట చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని పలకరిస్తూ ఉండేవారు. ఇంకా స్నానాలు, గణేష్ టెంపుల్ ముందు ఒక బావి, చిన్న బావి ఉండేది. ఆ బావి నుంచి ఈస్ట్ ప్రశాంత్ సైడ్ ఒకటి, వెస్ట్ ప్రశాంత్ సైడ్ ఒకటి, సౌత్ ప్రశాంత్ సైడ్ ఒకటి చిన్న కొళాయిలు ఉండేవి. ఆ బావి నుంచే నీళ్లు సప్లై అయ్యాయి. ఎక్కువ తాగడానికి పర్మనెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో సామాన్ తోముకోవడానికి కొంచెం వాడుకునేవారు. కానీ ఎక్కువ మామూలుగా వచ్చే భక్తులు ఎక్కువ మంది చిత్రావతికి వెళ్ళేవారు స్నానాలకి, లేకుంటే బట్టలు తొక్కోవడానికి. వెళ్ళలేని వాళ్ళు ఈ గణేష్ టెంపుల్ ఆ గేటు ముందు చిత్రావతి రోడ్లో ఒక 5-6 దోబి హౌసెస్ ఉండేవి. చిన్న చిన్న పాకలు వేసుకొని ఒక 5-6 మంది స్నానం చేయడానికి వీలుగా ఒక పార్టీషన్ చేసి ఒక బకెట్ నీళ్లు 10 పైసలకు బకెట్ నీళ్ళు అమ్మేవారు. అక్కడే స్నానం చేసి చాలామంది చిత్రావతికి వెళ్ళలేని వాళ్ళు ఆ బట్టలు అక్కడే వదిలేస్తే వాళ్ళే ఆ దోబి ఆ బట్టలు ఉతికి వాళ్ళకి మళ్ళీ అందించేవారు. ఓపుకుండేవాళ్ళు చాలా ఆనందంగా చిత్రావతికి వెళ్ళి పాటలు పాడుకుంటూ ఆ చిత్రావతిలో స్నానం చేసి వచ్చేవారు. బయట సామాన్యంగా ఏమీ దొరికేవి కాదు అసలుకి. ఒక్క చిన్న షాప్ ఉండేది. తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత చిన్న ఈ ప్రావిజన్స్ షాప్ చిన్నది పెట్టుకున్నారు గోపురం గేట్ దగ్గర. ఉదయం పాలు, కొంచెం పూలు, పళ్ళు చిక్కేవి. కానీ ఇంకా అంతకు మించి ఏముండేవి కాదు. మన గణేష్ టెంపుల్ ఏరియా ఆ గేటు ముందు చిన్న పాక ఉండేది. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక చిన్న హోటల్, ఒక ఆయన ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాడు. అది తప్పించి అసలు ఏమి ఉండేవి కాదు. మరి ఒక విషయం చెప్తాను, చాలా మీరు ఆశ్చర్యపోతారు. ఎవరికైనా ఏమైనా కావాలంటే స్వామిగారి నాన్నగారు పెద్ద వెంకమ్మరాజు గారే నాకు అనిపిస్తుంది ఆయనే మొదటి సేవాదళాలనుకుని మెంబర్ అని. ఆయన ఏమైనా కావలిస్తే బుక్కపట్నం నుంచి కొని పాపం భుజం మీద పెట్టుకుని మోసుకొచ్చి ఆయన అందరికీ అందించేవారు. ఈ చిన్న సిచ్యువేషన్ చెప్తాను. మేము వచ్చిన కొద్ది రోజుల తర్వాత నేను మా అమ్మగారు పక్కన నుంచొని స్వామి దర్శనం కోసం స్వామి మందిరం ముందు నుంచున్నాను. ఒక ఆయన వచ్చి, అమ్మ మీకేం కావాలి, ఏమైనా కావాలా, నేను బుక్కపట్నం వెళ్తున్నాను అని అడిగారు. అంటే మా అమ్మగారు అన్నారు, బాబు అన్నీ ఉన్నాయి, ఈ అబ్బాయి చీకట్లో నిద్రపోవటం లేదు, రాత్రి మాటలు. చిన్న దీపం, కిరోసిన్ దీపం ఉంటే తెచ్చిపెట్టండి, అది చాలు బాబు, ఇంకేం వద్దన్నారు. ఎందుకంటే స్వామి మందిరాన్ని తప్పించి చుట్టూ ప్రాంతంలో అసలు కరెంటు దీపాలు సౌకర్యం కూడా ఉండేది కాదు. మందిరంలో మాత్రం ఉండేది అంతే. అలాగే పాపం ఆయన ఆ చిన్న కిరోసిన్ బుడ్డి తెచ్చి సాయంత్రం అందించారు. నాకు ఆయన స్వామిగారు నాన్నగారు అని కూడా నాకు ముందే తెలియలేదు. ఎవరైనా సేవాదాలు అనుకున్నాను. తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత దసరా ముందు సనాతన సాధలో ఆయన ఫోటో వేశారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే అప్పుడు ఆయన పరమపదించారు. ఆ ఫోటో వేసిన వల్ల ఆయన ఆ ఫోటో చూసి, అబ్బాయి మనకి ఇంత సహాయం చేసిన ఆయన
ఈయన కదా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఓంకారం సుప్రభాతం తర్వాత 6:30కి ఉదయ దర్శనం అని ఆ దర్శనం కోసం వెయిట్ చేసేవారు. స్వామి మందిరం ముందే లేడీసు, తర్వాత జెంట్ సైడు మగవాళ్ళు నుంచునేవారు. ఉదయ దర్శనానికి మాత్రం అందరూ కాచుకుని కూర్చునేవారు. స్వామి ఎంతో చూడముచ్చటగా ఆ జటాజూటంతో కొంచెం రూమ్ బయటకు వచ్చి నుంచొని సిద్ధిబాబా సత్యచరిత్రలు కూడా వర్ణిస్తారు. ఆయన ముఖంలో పాండురంగ కాంతి ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటారు, చెయ్యి ఆడిస్తుంటారని. స్వామి కూడా అంతే. ఆ రూము బయట నుంచి లోన్ నుంచి ఒక్క 2-3 అడుగులు మాత్రం బయటకు వేసేవారు. వేసి అలా చేయి తిప్పుకుంటూ ఏదో ఇలా రాస్తున్నట్టు అందు ప్రతి ఒక్క వంక చూసి వెంటనే మళ్ళీ లోనికి వెళ్ళిపోయేవారు. ఉదయ దర్శనం తర్వాత స్వామి కూడా 8 గంటల ప్రాంతంలో ఇంటర్వ్యూస్ కోసం వచ్చేవారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎక్కడ, అందరూ కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు మందిరం ఆ ఫస్ట్ వరాల చిన్న వరండా ఉంది కదా, అక్కడే అందరూ కూడా ఆ ఫస్ట్ పిల్లర్ నుంచి, అంటే ఇంటి రూము ఎదురుగుండా ఉండే ఫస్ట్ పిల్లర్ నుంచి వెనక్కి కూర్చునేవారు. స్వామి 8 గంటలకు ఇంటర్వ్యూస్ కోసం వచ్చి డోర్ తీసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని లోనకి పిలిచేవారు అనమాట. ఆ ఇంటర్వ్యూ పక్కన కొంతమంది విఐపీస్ అంతా కూర్చునేవారు. ఆ కాలంలో లేడీస్ కూర్చునేవారు, ఆడవాళ్ళు కూర్చునేవారు. ఆ సన్నని వరండాలో మగవాళ్ళు కూర్చునేవారు. ఒక్కొక్కసారి మగవాళ్ళని, ఒక్కొక్కసారి కింద కూర్చొని ఆడవాళ్ళని స్వామి ఇంటర్వ్యూ పిలుస్తుండేవారు. అంటే ఫ్యామిలీస్ కలిసి వస్తుంటే మగవాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళేవారు. 1 గంట సేపు 9 వరకు కూడా స్వామి ఇంటర్వ్యూ చెప్తుండేవారు. తరువాత స్వామి ఇంటర్వ్యూస్లో, అంటే మన మందిరం ఈ టెంపుల్ డెకరేషన్స్ వచ్చిన తర్వాత, ఆర్కిటెక్చర్ అంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చిన తర్వాత కొంచెం రూములు అరేంజ్మెంట్ కూడా మారింది. ఇంటర్ రూమ్ వెనకాల చిన్న యాంటీనా రూమ్ వచ్చింది. ఆ యాంటీనా రూమ్లో కూర్చొని ఒక్కొక్కరితోటి లేకుంటే ఫ్యామిలీతో తర్వాత మాట్లాడేవారు. కానీ అప్పుడు ఆ కాలంలో అందరూ నుంచునేవారు భక్తులు ఇంటర్ రూమ్లో. స్టెప్స్ దగ్గర స్వామి మందిరం పైకి వెళ్ళే స్టెప్స్ దగ్గర స్వామి నుంచుని ఆ కట్టన్ దగ్గర ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడేవారు. నిజంగా చెప్పాలంటే ఎన్నో సిచ్యువేషన్స్ మనకు తెలుస్తుంటాయి. స్వామి భగవంతుడని మనకి గమనిస్తే ప్రతి సిచ్యువేషను ఈయన ఎంత ఓపికతో ఉన్నారు, ఎంత దయ చూస్తున్నారు, భక్తుల కోసం ఎంత పాటుపడుతున్నారని తెలుస్తుంది. ఒకసారి నేను చూశాను, భక్తులు పిలుస్తుండి మాట్లాడుతుంటే ఏమేమో అడుగుతుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ నిజంగా వాళ్ళు స్వామితో చెప్తుంటే, స్వామి ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్తున్నా ఆ ప్రేమమూర్తి ఆ చిరునవ్వుతో అంతమందిని సముదాయిస్తున్నారంటే నాకు ఆశ్చర్యమైంది. ఒకసారి 2-3 10-15 నిమిషాలు ఎంతనో స్వామి ఎలా స్వామి, ఇలా స్వామి, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే చూస్తాం. స్వామి అమ్మ అంతా బాగుంటుంది, అంతా సరిపోతుంది అని చెప్తున్నా కూడా కాదు స్వామి ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలని వాళ్ళే చెప్పేస్తుంటే నాకు అనిపించింది, ఓ స్వామి ఎంత దయామయుడు మీరు, మాకు వినటానికే నాకు ఎంత బాధగా ఉంది. మీరు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రతిరోజు ఉదయం 2-3 గ్రూపులు, సాయంత్రం 2-3 గ్రూపులు, మీరు ఎలా భరిస్తున్నారు స్వామి అని అనిపించింది. ఒక ఇంటర్వ్యూలో ఒక సన్నివేశం చెప్తాను. ఒకసారి మా అమ్మగారిని అలాగే తెలిసిన వాళ్ళని
అప్పుడప్పుడు పాత వాళ్ళని పిలుస్తుండేవారు. తప్పకుండా కొత్త వాళ్ళకి అంటే వచ్చిన వెంటనే ఇంటర్వ్యూ అవుతుందనేమి గ్యారంటీ లేదు. వాళ్ళ అదృష్టం కొద్దీ వెంటనే ఒక్కోసారి రాగానే ఇంకా బ్యాగ్ ఆ చెట్టు కింద పెట్టుకోగానే పిలిచేవారు. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు 4 రోజులు, కొంతమందికి వాళ్ళ అదృష్టం బట్టి నెల కూడా పట్టేది. ఒకరోజు ఒక 10-15 రూముల్లో ఉండే పాత భక్తులను పిలిచారు. మా అమ్మగారిని పిలిచారు. నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే ఇంటర్వ్యూలో అయితే స్వామికి విభూతి పట్టణం ఇస్తారు, ఫోటో దొరుకుతుంది. లోనికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని స్వామి పిలిచి మాట్లాడుతున్నారు. ఆ పక్కనే మా రూమ్ వెనకాల ఇంకొక వేరే రూమ్లో ఉండే ఒక ముసలామె కూడా ఉంది. పాపం ఆమె మనసులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చాలా మనిషి కంగారుగా ఉంది. స్వామి ఇంకా ఆమె ఛాన్స్ వచ్చినప్పుడు మనం స్వామిని గమనిస్తుంటే ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన వినయం, భగవానుడు అయినా కూడా ఎంతో వినయంగా ఆ ముసలమ్మని రామ్ అనేవారు కాదు, రామ్మ. ఆ చేయి కూడా ఎంతో ఆప్యాయతంగా తిప్పుతూ, అంటే కొంచెం పక్కకి ఆ స్వామి ఆ డోర్ దగ్గర ఉండే ఆ కట్టన్ పక్కకి పిలిచి రామ్మ అని చేతి ఇలాగంటే, ఇంకా ఆ కట్టన్ దగ్గరికి ఆమె వెళ్లకుండానే ఆమె ప్రాబ్లము, స్వామి మా అమ్మాయి నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు స్వామి అని అక్కడే నేసిందనమాట. అమ్మాయి సరిగ్గా చూసుకోవటం లేదంటే, మామూలుగా మా అమ్మగారు సేవదలుగా ఉండేవారు. మా రూమ్కి చాలామంది కొంతమంది భక్తులు వచ్చి ఇంకా స్వామి కష్టాలు ఆయన తీరుస్తారు, అయినా కూడా వాళ్ళు భరించలేక ఏమైనా చెప్పుకుంటే వాళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుందనేమో, కూతురు చూడలేదు, కోడలు చూడలేదు, ఏదో ఇలాంటివన్నీ కూడా ఏదో మా అమ్మగారి దగ్గర చెప్పుకుంటుండేవారు. నాకు అప్పుడప్పుడు వినేవాడిని, నేను వింటుంటే కానీ మా అమ్మగారు నువ్వు వెళ్ళి చదువుకోరా, నీకంత ఇలాంటి గొడవలన్నీ పో అంటుండేవారు. కానీ కొన్ని వినపడేవి. అప్పుడు ఎప్పుడైతే ఆవిడ ముసలమ్మ స్వామి మా అమ్మాయి నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని అందో, నేను మనసులో అలవాటు ప్రకారం స్వామి ఏమంటారు, నేనే ఆ సమాధానాలు మనసులో కూర్చేసుకుంటున్నాను. అమ్మ రేపు పిలిచి మీ అమ్మాయితో మాట్లాడి గట్టిగా మందలిస్తానులే అంటారు. లేకుంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంతేనమ్మా, ఇప్పుడు జనమే అంతా పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకోరు, ఏం చేస్తాం అంటారు అని నేను ఏ సమాధానం వస్తుందా స్వామి దగ్గర నుంచి అని చూస్తున్నాను. కానీ భగవంతుడు మన ఊహలకి మన అంచనాలకి ఆయన అతీతుడు. నవ్వుకుంటా అన్నారు, అమ్మా నేనే నీ కొడుకుగా ఉంటే మీ అమ్మాయి చూసుకోకపోతే ఏమమ్మా, నేనున్నానుగా. అబ్బా, ఆ ఒక్క మాటకి ఆమె ముఖం కళకళలాడుతూ ఇంటర్వ్యూ అయిన తర్వాత చక చిన్నపిల్లలా బయటికి గొంతలేసుకుంటే వెళ్ళిపోయింది. ఈ స్వామి ప్రతి సన్నివేశం మనం జాగ్రత్తగా గమనిస్తుంటే ఈయన భగవంతుడురా నాయన అని అది తెలుస్తూనే ఉంటుంది. ఒక్క పదంతో ఎవరైనా మార్చగలరా? ఎంతో దిగులుతో ఉండే ఒక ముసలమ్మను స్వామి కూడా ఎవరిని చూడండి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, నేను తిట్టిందా అని ఆ కోడల్ని కూతుర్ని ఎవరిని ఏమనలేదు, ఏమనకుండా ఒక్క పదంతో నేనున్నానుగా నీకు అంటే ఆ భయమే కాకుండా అందరికీ కూడా పాఠం. నీవు కూతురు మీద కోడల మీద ఎందుకు మనసు పెట్టుకుంటావు? పుట్టపడుతూ వచ్చి నువ్వు వచ్చింది నా కోసం, నేనే దేవుడిగా ఉంటే
నన్ను తలుచుకోకుండా మా అమ్మాయి చూడలేదు, మా కోడలు చూడాలని ఎందుకు అనుకుంటావమ్మా అని స్వామి చెప్పిన విధం, చిన్న చిన్న పదాలు కూడా చెప్పేవాళ్ళకే కాకుండా వినేవాళ్ళకు కూడా ఈ గుణపాఠాలు. మేము వచ్చిన కొత్తలో చాలామంది అంటుండేవారు, మీరంతా చాలా దురదృష్టవంతులు బాబు, స్వామి మాతో ఎంతో ఆనందంగా ఉండేవారు, రోజు చిత్రాతికి వెళ్ళేవాళ్ళం అంటూ ఎన్నో చెప్పేవారు. పాత మందిరంలో ఎలా మసిలేవారో ఇలాంటివన్నీ ఎన్నో చెప్తుండేవారు. మాకు వచ్చి ఒకసారి అరే అన్నీ చాలా మిస్ అయిపోయామే, ఎంత లేటుగా వచ్చాం, వచ్చింది 63లో, ఉండేది 64 నుంచి, కానీ ఎన్నో మిస్ అయిపోయాం. నిజంగా వాళ్ళు ఏదో మేము చాలా దురదృష్టవంతులు అన్నట్టు మాట్లాడుతుండేవారు. ఒకసారి వింటుంటే ఆనందం అయ్యేది, తర్వాత ఒకసారి బాధ అయ్యేది. కాబట్టి ఇంకా ఏం జరిగాయి, ఆ చింత చెట్టు నుంచి పళ్ళు తీసేవారని, ఇసుకలో నుంచి స్వీట్లు తీసేవారని, లడ్డు తీసేవారమ్మా, లడ్డు తీస్తే ఆ ఇసుక రేణులు అంటుకునే కాదు, ఇలాంటివన్నీ చెప్తుండేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది, ఆ కుతూహలం. కాబట్టి అప్పుడు చూసిన వాళ్ళని అడగాలని నేను కొంతమంది భక్తుల దగ్గరికి వెళ్ళి, మాకు తెలుసు ఎందుకంటే మా అమ్మగారు శవదలుగా ఉండేవారు, ఈ సిద్ధి అమ్మ పెద్దబొట్టమ్మ గారని, లేకుంటే మన స్వామిగారు గౌరవనీయులు వెంకమ్మ గారు, అలా ముగ్గురు బాగా తెలిసిన భక్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ అప్పుడు ఏం జరిగిందని చాలా కుతూహలంగా అడిగేవాడిని, చెప్తుండేవారు. స్వామి ఒకరోజు నేను ఇలాగ ఎక్కువ మాట్లాడుతుంటూ, నువ్వు ఎక్కువ మాట్లాడకు, చదువుకో అని అన్నారు. అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నేను మొదటిసారి ఎవరన్నా ఎక్కువ మాట్లాడకు అని చెప్పడం మొదటిసారి. నేను కొంచెం విచారంగా ఉంటే ఆ పక్కనుండే ఇంకొక స్వామి గురించి అప్పుడంతా కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు, ఏదో స్వామి మాట్లాడుతున్నారని. కానీ ఒక ఆమె వచ్చి, బాబు మాట్లాడు ఎక్కువ, స్వామి అలాగ అంటుంటారు, నువ్వు పక్కన నువ్వేనా అడగాలనుకున్నప్పుడు ఈ మందిరం ప్రాంతం కాకుండా ఆ చెట్టు వెనకాల నుంచో లేకుంటే ఆ గోడ వెనకాల కూర్చొని అప్పుడు ఎవరన్నా అడుగుతుండు, అంతేగాని ఈ మందిర ప్రాంతంలో ఉంటే స్వామి కిటికీలను చూస్తుంటారు, చూసి ఇలాగే మాట్లాడకూడదని అంటుంటారు అని సలహా ఇచ్చిందనమాట. నేను బాగానే సలహా బాగుందని, ఎవరైనా కనిపిస్తే అమ్మ నాకు కొంచెం స్వామి గురించి చెప్పండి, చిత్రావతికి వెళ్ళినప్పుడు పాత మందిరంలో ఏం జరిగిందని ఆ గోడ పక్కనో లేకపోతే చెట్టు పక్కనో కొంచెం కూర్చొని అడుగుతుండేవాడిని. ఇంకొక రోజు స్వామి వచ్చి, నీవు చెప్పినా కూడా మాట్లాడటం మానలేదు, నీ ముక్కు చెవులు కోసేస్తా జాగ్రత్త అని చెప్పారన్నమాట. అప్పుడు అనిపించింది, ఓ స్వామి వీళ్ళేమో చెట్టు పక్కకి గోడ పక్కకి వెళ్ళి మాట్లాడు, స్వామి కిటికీలను చూస్తుంటారు, చెట్టు పక్కనైతే స్వామికి నువ్వు కనిపించవని అన్నారు. కానీ ఏమి ఈ సిచ్యువేషన్ ఏమిటి, స్వామి కనిపించకుండా పక్కన కూర్చున్నా కూడా ఆయన నువ్వు మానలేదురా అని గట్టిగా చెప్తున్నారు. స్వామికి తప్పకుండా తెలుస్తాయి. స్వామిని చాలాసార్లు భగవంతుడు అన్నీ తెలుసని మహిమలు ఎన్నో వింటూనే ఉన్నాను, అడుగుతున్నాను. కానీ నా దగ్గరకు వచ్చేసరికి అబ్బో చెట్టు పక్కన ఉన్నా కూడా గోడ వెనకాలన్నా కూడా ఈయనకు అన్నీ తెలుస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చూడండి సెకండ్కి మాయకు అమ్మేస్తూ ఉంటుంది. సరేలే ఎందుకని నేను చాలా తగ్గించేశాను. స్వామి ఉదయం దర్శనం భజన టైంలో సాయంత్రం తరచు వస్తూనే ఉండేవారు, దర్శనమిస్తుండేవారు. నాకు ఆదివారం నాడు నాకెందుకో స్వామి ఆ వరండాలోనే, ఖాళీ స్కూల్ ఉండేది కాదు, వరండాలో కూర్చోబుద్దయ్యేది. చాలామంది అనుకునేవారు
స్వామి భజన తర్వాత 12:30 తర్వాత మరలా 3:30 వరకు బయటికి రారు అని. నేను నిజమే అనుకునేవాడిని. సరే స్వామి వచ్చినా రాకున్నా ఏమిటా తెలియని ఆనందం, ప్రకాశం, అట్రాక్షను. సరే వెళ్ళి నాకు అక్కడ కూర్చునేవాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం సమాధి ఉంది ఆ ప్రాంతంలో. అలా కూర్చుంటే 2 వారాలు అయిన తర్వాత ఆ ఇంటి రూమ్లో డోర్ డ్యూటీ చేసే ఒక అబ్బాయి వచ్చి, అరే బాబు, స్వామి పైకి వస్తున్నారు కూడా, అంటే పైకంటే పైన రూము బయట నిన్ను చూస్తున్నారు కూడా, కానీ నువ్వు ఆ టైం నువ్వు ఎక్కడెక్కడో చూస్తున్నావు, కొంచెం జాగ్రత్తగా పైకి స్వామి బయటకు వచ్చి ఆ డోర్ ప్రక్కకు చూస్తుండు, స్వామి అప్పుడప్పుడు వస్తుంటారా అని చెప్పారన్నమాట. సరే, ఎందుకని నెక్స్ట్ సండే నుంచి కొంచెం జాగ్రత్తగా గమనిస్తుండేవాళ్ళు అన్నమాట. గమనిస్తుంటే స్వామి వచ్చారు చిన్నగా చిరునవ్వుతో నవ్వుకుంటున్నారు. ఇంకా మామూలు స్వామి దర్శనం ఇచ్చినప్పుడు చేతులు ఎలా ఊపుతుంటారు కదా, ఆ చేతులు ఊపుకుంటున్నారు, ఏళ్లతో ఇలాగ అంటున్నారు. సరే, ఇది మామూలుగా అయితే స్వామి మామూలే కదా అనుకున్నాను. లోనకి వెళ్ళిపోయారు, నవ్వుకుంటూ ఏళ్ళతో ఇలాగ అన్నారు. లోనకి వెళ్ళిపోయారు అన్నమాట. లోనకి వెళ్ళిపోతే ఆ సేవదల్, అరే బాబు, స్వామి నిన్ను రమ్మంటున్నారు, పిలుస్తున్నారు, పైకి రా అన్న. అరే నేనేం పిల్లలేదు, నన్ను చూశారు, ఆయన మామూలుగా దర్శనం ఇచ్చినప్పుడు చేతులు తిప్పుకున్నట్టే తిప్పుకున్నారు, నన్నేం పిల్లలేదు, నేను రాను స్వామి పిలవకుండా అన్నాను. అంటే అది అన్నాడు, నాకు చెప్పారు నేను తీసుకురమ్మని, నాది బాధ్యత చేపట్టుకుని పైకి తీసుకెళ్ళారన్నమాట. అంతకుముందు చూశాను స్వామి అప్స్టైర్కి వెళ్ళడం దారి. ఇంకోసారి ఇక్కడ మీకు వివరంగా చెప్పాలి. చిన్న చిన్న మెట్లు. మరి స్వామి ఎన్నోసార్లు ఉదయం ఒక 2-3-4 సార్లు, సాయంత్రం 3-4 సార్లు పైనుంచి కిందకి వస్తూనే ఉండేవారు, మరలా పైకి వెళ్తుండేవారు. ఆ స్టెప్స్ రౌండ్గా ఉండే పైకి చుట్టుగా ఉండేది, చిన్న ఒక 4-5 ఇంచులు. మరి పొడుగైన అంగి పంచెతో ఆయన ఎలాగా వచ్చేవారో నిజంగా నాకు ఆశ్చర్యం అవుతుంది. నేనే కొంచెం ఇలా చేయబట్టుకుని ఆ పై స్టెప్ పట్టుకొని అలా మెల్లింగా వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత పైన చూస్తే స్వామి నుంచుని ఉన్నారు. ఆ రోజు నుంచుని కిటికీలోని చూస్తున్నారు బయటికి. నేను అనుకున్నాను, అలాగే ఎవరో బయట చెట్టు కింద ఎవరో మాట్లాడుతున్నారేమో, నన్ను మందలించినట్టే అతన్ని కూడా మందలిస్తారేమో, ఎవరా అతనని నేను స్వామి వెనకాల నుంచుని చూడండి కర్మ అంటే, స్వామి దగ్గర ఉన్నా కూడా స్వామిని చూడకుండా బయట ఎవరు ఉన్నారా అని అతని వెనకాల చూస్తున్నాను. ఒక ముసలతను చిరిగిపోయిన పంచె చొక్కాతో ఒక బ్యాగ్ పట్టుకుని నుంచుని ఉన్నాడు. చిన్నప్పటి నుంచి గమనించిన విషయాలే. ఆ దయకి ఒక హద్దు లేదు. స్వామి వెంటనే వెనక్కి తిరిగి ఆ డోర్ డ్యూటీ అబ్బాయిని పిలిచి, అప్పటికే కవర్లో డబ్బు పెట్టుకున్నారు, ఇలా రమ్మన్నారు. దగ్గరికి వెళ్ళాడు, పిలిచి, చూడు, అతను ఊరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, చూడు బ్యాగ్ పట్టుకొని, డబ్బులు లేవు పాపం, నన్ను ప్రార్థిస్తున్నాడు, ఈ కవర్ తీసుకువెళ్ళి స్వామి ఇచ్చాడని చెప్పి అతనికి ఇయ్యని చెప్పారన్నమాట. మరలా వెనక్కి పిలిచి, ఎందుకంటే కొంచెం దూరంగా ఇంకొక చెట్టు కింద ఇంకొక అతను ఉన్నాడు, పిలిచి, చూడు, సరిగ్గా చూడు, ఆ పక్కన ఇంకొక ముసలతను ఉన్నాడు, అతను ఇప్పుడు ఊరికి వెళ్ళాడు, నువ్వు వేరే వాళ్ళకి వేరే అతనికి ఇస్తావేమో, చూడు సరిగ్గా గుర్తుపెట్టుకో, ఆ బ్యాగు ఎలాంటి బ్యాగు గుర్తుపెట్టుకో, చూడు పంచె కట్టుకున్నాడు గుర్తుపెట్టుకో, అతనికి ఇయ్యి అని ఎనలోపు ఇచ్చారనమాట. అప్పుడు తర్వాత తెలిసిందన్నమాట, ఆయన ఎంత దయుడు, కిటికీలో నుంచి చూడడం అది
ఎవరు మాట్లాడుతున్నారు తిట్టడం కోసం కాదు, అది అనుగ్రహించడం కోసం. చాలాసార్లు చాలామంది అనుకునేవారు స్వామి భజన తర్వాత భోజనాల తర్వాత లోనికి వెళ్తే మరలా రారు అనుకునేవారు. కానీ తరచూ బయటకు వచ్చి, అంటే బయటకంటే అప్స్టేర్స్లో కొంచెం రూమ్ బయటకు వచ్చి లేకపోతే కిటికీల నుంచో చూస్తూనే గమనిస్తూనే ఉండేవారు. ఎవరైనా వస్తే పాపం వాళ్ళకి ఏమైనా కావాలేమో అని ఆయన అక్కడ సేవదారులతో కౌరు పంపి, చూడండి వాళ్ళు వచ్చారు, ఏం కావాలో ఎక్కడ ఉండాలో ఏం తెలియదేమో పాపం వెళ్ళి చెప్తుండండి అండి అని. లేకుంటే అలాగే ఎవరన్నా పెద్ద వయసు వాళ్ళు వస్తే వెళ్ళిపోతాక రెడీగా ఉంటే పాపం డబ్బులు లేవేమో అని వాళ్ళకి పాపం కవర్లో పెట్టి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. స్వామి ఇంకొక విషయం చెప్పాలి, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే 2-3 సేవదలం బయట ఉండి, అంటే మందిరం ప్రాంగణంలో ఉండి స్వామి పడుకున్నారు, మాట్లాడకండి, నిశ్శబ్దం. స్వామికి నిశ్శబ్దంగా ఉండటం ఇష్టమే. మొదటి నుంచి ఆ ప్రశాంతి నిలయం ప్రశాంతంగా ఉండాలని ఆ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేశారు. ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ మాట్లాడుకోరు. అప్పుడు అసలు చాలా చాలా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండేది. స్వామి పడుకున్నారు, మాట్లాడకండి అని చాలా చెప్తుంటుంటేవారు. కానీ స్వామి పడుకున్నారా మధ్యాహ్నం అంటే అసలు ఆయన పడుకునేవారు కాదు. ఏమన్నా పడుకుంటే లోనికి వెళ్ళి ఏదన్నా 10-15 నిమిషాలు, అంటే స్వామి మన ఇప్పుడు ఇంటర్ రూమ్ ఉంది కదా, ఇంటర్ రూమ్ పైన రూమ్లో అలాంటి రూమే అక్కడ కూర్చునేవారు. తర్వాత సైడ్ రూము, ఇంటర్ రూమ్ పక్కకి డైనింగ్ హాల్ ఉంది కదా కింద డౌన్ స్టేజ్లో, అలాగే పైన స్వామి బెడ్రూము. అక్కడే మొదటే ఒక టేబుల్ ఉండేది, అక్కడ స్వామి సనాతన సారథి ఇలాంటి ఎవరైనా భక్తులకి లెటర్సు రాసుకుంటాయి. కాసేపు 10-15 నిమిషాలు స్వామి ఏమన్నా రెస్ట్ తీసుకునేవారేమో, కానీ వెంటనే వచ్చేసి కొన్నాళ్ళు మొదటైతే 2-3 సంవత్సరాలు నేను చూసినప్పుడు బెడ్ మీద కూర్చునేవారు. శేషస్థాయిలాగా ఉండేవారు ఆయన. ఓ వైగాడి మేము వర్ణించలేము అది ఎలాంటివి. బెడ్ మీద కూర్చొని కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. స్వామి కాళ్ళు ఎలా మడుచుకొని మరి అంత పొడుగైన అంగీతో సుఖాసనంలో కూర్చున్నట్టు కూర్చునేవారు. కూర్చొని అక్కడే పక్కనే ఆ బెడ్ పక్కనే ఉత్తరాలు పెట్టుకుని ఆ వచ్చిన ఉత్తరాలన్నీ చదువుకుంటూ ఉండేవారు. తనే చింపి ఉత్తరాలు చదివి పక్కన పెడుతుండేవారు. తర్వాత ఆ రూమ్ బయట వేస్ట్ పేపర్ బాస్కెట్ ఉండేది. ఆ వేస్ట్ పేపర్ బాస్కెట్లో వేయడానికి అక్కడ డ్యూటీ పిల్లలు ఉన్నా కూడా స్వామి స్వయంగా వెళ్ళి వేసి, ఇంకా ఎవరన్నా కొంచెం అలా ఎదరికి వెళ్ళి, ఆయనకి ఎంత కుతూహలము. ఎవరితోనే పంపించవచ్చు. నేను అప్పుడు అనుకుంటున్నాను అనమాట, ఎందుకు ఎవరికి ఇచ్చేవారు కదా, ఆయన తీసుకెళ్ళేవారు. అలాగే వెళ్తే ఆ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా అవసరమైతే లేకుంటే ఇవ్వడము, లేకుంటే వాళ్ళ ప్రార్థనకు అనుగుణంగా స్వామి చాలామంది ఇప్పుడులాగా ఇప్పుడే దర్శనం, ఇప్పుడు రావద్దు లోనకి, అలాంటివి ఉండేవి కాదు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి చెట్టు కింద నుంచునేవారు, చెట్టు కింద కూర్చునేవాళ్ళు. ఇప్పుడు పోనీ సాయంత్రం వస్తారు చిన్న, కానీ ఎంతో ప్రశాంతంగా ఉండేది. అక్కడ వెళ్ళి చెట్టు కింద వెళ్ళి కూర్చుంటే చాలామంది అనుకునేవారు, 4 గంటలకు వస్తారు, కూర్చుందాం, చల్లగా ఉంది కదా, ఆనందంగా ఉంది, కూర్చుందాం అనుకునేవారు. కానీ స్వామి మెల్లంగా వచ్చారు. గమనించిన వాళ్ళు చూసి స్వామి వచ్చారు అని అనుకుంటుంటే నిజంగా స్వామి కొంచెం ఎదురుకొచ్చేవారు. ఎదురుకొచ్చి చూస్తాను మాట్లాడేవారు. మామూలు మార్నింగ్ దర్శనంకై తిరిగినప్పుడు కాకుండా ఆ కారిడార్లో కూడా వచ్చి చాలా మందితో మాట్లాడుతూ ఉండేవారు. ఇలాంటివి
ఆనందకరమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి.